సింగర్ మను ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా మంచి గాయకుడు కూడా. కానీ ఇప్పుడు సింగర్ మను చిక్కుల్లో పడ్డారు. సింగర్ మను ఇద్దరి కొడుకులు కూడా పరారిలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ఫుల్గా తాగి మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేశారు సింగర్ మను కొడుకులు. గాయకుడు మను కుమారుల కోసం పోలీసులు గాయలిస్తూ ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం చెన్నై ఆలప్పకానికి చెందిన కృపాకర్, మధురవాయకు చెందిన 16 ఏళ్ల బాలుడు వలస ప్రభాకరన్ శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ ప్లేయర్స్ మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని అక్కడ స్థానికంగా ఉన్న హోటల్లో ఆహారం తినేందుకు వెళ్లారు. ఆ సమయంలో గాయకుడు మను కుమారులతో సహా ఒక ముగ్గురు కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ 5గురు కూడా మద్యం మత్తులో కృపాకరన్ పై దాడి చేశారు. గాయపడ్డ కృపాకరన్ కీలకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ఫిర్యాదు మేరకు వలస ప్రభాకరన్ పోలీసులు సింగర్ మను కొడుకుల కోసం గాలిస్తూ ఉన్నారు. గాయకుడు మను కుమారులు రఫీక్, సారిక్ వాళ్ళ స్నేహితులు ముగ్గురుపై కూడా కేసు నమోదు చేసి వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. పరాయిలో ఉన్న మను ఇద్దరు కుమారులు మరో స్నేహితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. మిగిలిన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. మను కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళపై వీళ్లపై మాటలు పెరిగి ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు కృపాకరన్. ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఇంత మంచి గాయకుడు మను గారు చిక్కుల్లో పడ్డారు.